హాయ్ హలో అందరికీ నమస్తే. నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది నా ఇంట్రడక్షన్ వీడియో అండి. లాంగ్ వీడియో, ఫస్ట్ వీడియో అన్నమాట ఇది. నా పేరు రాజ్యలక్ష్మి. నా ఛానల్ పేరు సోనుశ్రీ పలుకులు అండి. మాది చిన్న కుటుంబం అన్నమాట. నేను, మా హస్బెండ్, నాకు 2 పిల్లలు. బాబు పెద్దవాడు, పాప చిన్నది. బాబు పేరు యశ్వంత్, పాప పేరు సోనాక్షి అన్నమాట. మాది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 మంత్ అయింది. ఈ 1 మంత్ నుంచి నేను ఓన్లీ షార్ట్స్ మాత్రమే చేస్తున్నాను. యూట్యూబ్ లో ఇంతకు ముందు వీడియోస్ చేసిన అనుభవం ఏమన్నా ఉందా అంటే నాకైతే ఏ అనుభవం లేదండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడే నేను వీడియోస్ చేస్తున్నాను. నార్మల్ గా పర్సనల్ గా నేను నా అకౌంట్స్ లో పిక్స్ అవి షేర్ చేసేదాన్ని, కానీ ఇంతవరకు ఎప్పుడు నేను వీడియోస్ చేయలేదు నా ఫేస్ చూపించి. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ని బేస్ చేసుకొని నేను నా ఫేస్ చూపించి వీడియోస్ చేస్తున్నాను. ఇంతవరకు నేను షార్ట్ వీడియోసే చేశానండి ఇప్పుడు 1 మంత్ నుంచి. ఆ షార్ట్ వీడియోస్ లో కామెడీ సాంగ్స్, ఎక్కువ మోటివేషనల్ వీడియోస్ చేశాను. ఆ మోటివేషనల్ వీడియోస్ కి నన్ను చాలా బాగా ఆదరించారు, సపోర్ట్ చేస్తున్నారు కూడా. ఎక్కువ ఎందుకు మోటివేషనల్ వీడియోసే చేశాను అంటే, మన చుట్టూ జరిగే విషయాల్ని, మన ఇంట్లో జరిగే విషయాల్ని ఎలా రియాక్ట్ అవ్వాలి అని కొంతమంది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దాని మీద నేను ప్రెసెంట్ జనరేషన్ ఎలా ఉంది, పక్కన మనుషులకి ఏమైనా పట్టించుకోలేని సిచ్యువేషన్ లో ఇప్పటి ఫాస్ట్ జనరేషన్ ఉంది. సో నా వీడియోస్ ని చూసి కొంతమంది అయినా అవేర్నెస్ తెచ్చుకుంటారు, కొంతమంది అయినా మనమే కాదు మనతో పాటు 10 మంది బాగుండాలి అనే ఒక మైండ్ సెట్ కి వస్తారు అనేది నా మెయిన్ మోటో అన్నమాట. సో అందువల్లే నేను మోటివేషనల్ వీడియోస్ ని ఎంచుకొని చేయడం జరిగింది. నేను అలా చేయడం వల్ల చాలా మందికి నేను చెప్పిన మాటలు చాలా మంది కనెక్ట్ అయ్యి నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. మంచిగా కమెంట్స్ కూడా పెడుతున్నారు, మీరు చాలా బాగా చెప్తున్నారు, ఉన్నట్టు మాట్లాడుతున్నారు అని. సో అలా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నుంచి లాంగ్ వీడియోస్ కూడా చేద్దాము అని ఇప్పుడు నా ఇంట్రడక్షన్ వీడియో చేయడం స్టార్ట్ చేశాను. లాంగ్ వీడియోస్ లో మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, పర్సనల్ గా నా వ్లాగ్స్ ఉంటాయి. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ట్రావెలింగ్, మా పిల్లల వీడియోస్, కామెడీ వీడియోస్, కుకింగ్ వీడియోస్, సో ఇలాంటివి, అండ్ మోటివేషనల్ వీడియోస్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా కళ్ళ ముందు ఏదైనా జరిగితే దాన్ని నేను రియాక్ట్ అవ్వాలి అనేది నా మెంటాలిటీ అన్నమాట. కానీ ఇంతవరకు నేను ఎప్పుడూ అలా రియాక్ట్ అవ్వలేదండి, ఎందుకంటే నాకు కొంచెం కెమెరా ఫియర్ ఉంది. సో బయటకు వచ్చి మాట్లాడాలి అంటే నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉందన్నమాట. సో దానివల్ల ఇంతవరకు ఎప్పుడు నేను బయటకు వచ్చి వీడియోస్ చేయలేదు. సో ఇప్పుడు కూడా నాకు ఆ ఫియర్ ఉంది, కానీ దాన్ని పక్కన పెట్టి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఏమైనా చిన్న తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. నేను కూడా నేర్చుకుంటున్నాను, నాకు కూడా ఈ ఫీల్డ్ కొత్తే. ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది నేను కూడా నేర్చుకుంటున్నాను. అదే కాక నేను హౌస్ వైఫ్ అన్నమాట, ఇంట్లోనే ఉంటాను. యూట్యూబ్ ని ఒక ప్లాట్ఫామ్ అనే దాన్ని నేను కూడా అందరూ వీడియోస్ ని ఫాలో అవుతూ ఉంటాను. సో దాని వల్ల నేను కూడా చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉండేదాన్ని, కానీ ఎప్పుడు డేర్ చేయలేకపోయాను. సో మా హస్బెండ్ నాకు బాగా సపోర్ట్ చేస్తారు చెయ్యమని. సో దానివల్ల ఇప్పుడు ప్రెసెంట్ నేను వీడియోస్ రూపంతో మేము ముందుకు వస్తున్నాను. షార్ట్స్ లో నన్ను సపోర్ట్ చేసినట్టే లాంగ్ వీడియోస్ లో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. నా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా నాకు మీరు కమెంట్ రూపంలో చెప్పండి. సో మీరు అలా చెప్పడం వల్ల నాకు కొంచెం తెలుస్తుంది అనమాట. ఓకే, నా వీడియోస్ ఎంతవరకు నేను కరెక్ట్ గా చేస్తున్నానని నాకు తెలియడం కోసం మీరు నా కమెంట్ రూపంలో చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి,
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో దాని వల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయి. సో మీరు ఆ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియో అయితే ఇంతే అండి. లాంగ్ అయినట్టుంది. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.